అంటే ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న విద్యార్థి చదువు ఆపేయకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలని ఉద్దేశం అండి మాది. ఓకే. అందుకని మనం ఇచ్చే డబ్బు కాదు, సహాయం, వాళ్ళ జీవితానికి ఒక భరోసా. ఒక మంచి పేదరికంలో ఉన్న ప్రతిభ ఉన్న విద్యార్థి చదువుకోకపోతే ఆ కుటుంబం కాదు, మన తెలంగాణ రాష్ట్రం కూడా వెనకబడిపోతుందనే ఉద్దేశంతో పేదరికంలో ఉన్న ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని చేయాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు నేను సంతోష్తో డిస్కస్ చేసినప్పుడు సంతోష్ మీ గురించి చెప్పాడు సార్. నాకు రెండు మాటలు చెప్తాను సార్. రఘు గారు చాలా కింద నుంచి డెవలప్ అయి వచ్చారు సార్. నేను అడుగుతాను ఒకసారి, నేను కాదనరు. మన తొలి వెలుగు వ్యూవర్స్ వచ్చేసి ఒక 14 లక్షల మంది వరకు ఉన్నారు సార్. దాంట్లో మనం కనుక టెలికాస్ట్ చేస్తే మనకి ఇంకా పబ్లిసిటీ దొరుకుతున్న ఉద్దేశంతో మీ దగ్గర అంటే మేము కూడా ఆలోచించాము. ఇప్పుడు శ్రీరామ్ చిట్స్ అంటే ఇది గవర్నమెంట్ సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ. అదే సార్. సరే, ఏదేమైనా మిగతా విషయాలు అన్ని పక్కన పెట్టి ఓన్లీ ఎడ్యుకేషన్ అంటున్నారు కాబట్టి నేను పిలవడం జరిగింది. అంతకు మించిన ఇందులో ఇదేం లేదు. యా, అట్లీస్ట్ ఒక 600 మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. యా, బెటర్. అర్హత ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ఈ విద్యా సంవత్సరంలో 2026 10th బోర్డు పరీక్షలు రాసే విద్యార్థుల కోసం మాత్రమే. మళ్ళీ ఇందులో సిబిఎస్ఈలు ఇట్లాంటివి. సో జెడ్పిహెచ్ఎస్ అంటే 10th బోర్డు సిలబస్సే ఉంటుంది, వాళ్ళే రాస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే. యా, మీరేమైనా మాట్లాడతారా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న హానర్. షాల్వాలు ఏమొద్దండి, జస్ట్ ఇట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్, అటు వెళ్తున్నారా?